100 సంవత్సరాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ విజయవాడ నగరపాలక సంస్థ అధికార పక్షంగా రెండుసార్లు వ్యవహరించిందని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు వెల్లడించారు. ప్రజలపై అధిక భారాలు మోపకుండా ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజారంజక పాలన అందించిన ఘనత సిపిఐ పార్టీకి చెందుతుందని స్పష్టం చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ నగర మహాసభలను ఈ నెల 16, 17 తేదీలలో నిర్వహించుకుంటుందని చెప్పారు. సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. దాసరి భవన్లో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం ప్రజా సమస్యలపై స్పందిస్తూ పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. గతంలో 2 పర్యాయాలు నగరపాలక సంస్థ అధికార పక్షంగా ప్రజారంజక పాలనను మేయర్ లూటి వెంకటేశ్వరరావు, లంకా గోవిందరాజులు అందించారన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న సిపిఐ నగర పార్టీ 24వ మహాసభలు జరుపుకుంటుందన్నారు. 16వ తేదీన వందలాది మంది కార్యకర్తలతో కళాక్షేత్రం నుండి లెర్నింగ్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి మహాసభ నిర్వహించుకుంటున్నామన్నారు. 17వ తేదీ సింగనగర్లోని గుజ్జుల సరళాదేవి కళ్యాణ మండపంలో ప్రతినిధుల సభ జరుగుతుందని, కార్యక్రమాలకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 100 సంవత్సరాల భారత కమ్యూనిస్టు పార్టీ విజయవాడ నగరంలో 2 పర్యాయాలు నగరపాలక సంస్థలో పాలకపక్షంగా వ్యవహరించి కామ్రేడ్ టి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో 81, 86 సంవత్సరాల్లో, 95, 2000 సంవత్సరాల్లో 2 పర్యాయాలు విజయవాడ నగరపాలక సంస్థ పాలకపక్షంగా ప్రజలకి చేరువయ్యి కొండ ప్రాంతాలు, దిగువ ప్రాంతాలు ప్రజల యొక్క మౌలిక సదుపాయాల కల్పనలో కమ్యూనిస్టు పార్టీ యొక్క పాత్ర అమోఘమైనటువంటి పాత్ర. ప్రజలపైన ఎటువంటి భారాలు వేయకుండా ప్రజలకి ఇబ్బంది లేనటువంటి పద్ధతిలో పాలకపక్షంగా ప్రజా సమస్యల మీద ప్రజల యొక్క ఇబ్బందులను గమనించి ఆ వైపుగా చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మేయర్లుగా కామ్రేడ్ టి వెంకటేశ్వరరావు గారు, లంకా గోవిందరాజులు గారు మేయర్లుగా వ్యవహరించారు. అదే పద్ధతిలో విజయవాడ నగర కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు ఎమ్మెల్యేలుగా కామ్రేడ్ తమ్మిన పోతరాజు గారు, ఉప్పలపాటి రామచంద్రరాజు గారు, కాకర్లపూడి సుబ్బరాజు గారు, షేక్ నాసర్ వల్లి గారు వీరు ఎమ్మెల్యేలుగా విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా ప్రజా సేవలో నిమగ్నమై ఎమ్మెల్యేలుగా తమ వంతు పాత్ర నగర సమగ్రాభివృద్ధికి నిర్వహించారు అన్నాడు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పాలకపక్షం చూసినట్లయితే కమ్యూనిస్ట్ పార్టీ విజయవాడ నగరంలో పాలకపక్షాలు అనుసరించేటటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఎప్పటికప్పుడు స్పందించి